సుబ్బారావు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మన ఇంటి ముందు శాంతి అని చెప్తా కదా, నా ఫ్రెండ్ చిన్ని వాళ్ళ శంకుస్థాపన స్టార్ట్ చేశారండి. పాస్టర్ గారు వచ్చారు, ప్రేయర్ చేస్తున్నారు. బిడ్డలను ప్రేమించి దినమందు వారికి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి పితరాజ్యతంలో చక్కని గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఈ దినమందు అనుకూలపరిచినటువంటి సమయాన్ని బట్టి ఈ శుభదినమందు ప్రార్థనతో మూలరాయి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. తల్ల వంచి ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్య, మీకు వందనాలయ్య. ఈ ఉదయకాల సమయంలో నాయన సుబ్బారావు శాంతి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యమని సెలవిచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్వాస్థ్యంలో ఈ యొక్క నేలపైన ప్రభావ బిడ్డల గృహం కట్టుకోవడానికి, ఈ భూమిపైన బిడ్డల గృహం కట్టుకోవడానికి మీరు విధానాన్ని కృప చేశారు. మీకు వందనాలు. నమ్మదగిన దేవుడు నాయన, ఈ గృహం పూర్తయ్యేంత వరకు, ఇల్లు పూర్తయ్యేంత వరకు మీ సన్నిధితో తోడించండి. మీ వాక్యం సత్యము ప్రభావ, మీ మాట సత్యం నాయన. మీరు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదురు, బయటకు వచ్చినప్పుడు దీవింపబడదురు అన్నారు. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీవు ఆశీర్వదింపబడదు అని వాగ్దానం చేశావు నాయన. తండ్రి, నమ్మదైన దేవుడు, మీరు ఇర్మియాలో తెలియజేసినట్లు ప్రభావ అయా నాయన, మీరు ద్రాక్ష తోటలు నాటించండి, ఇండ్లు కట్టుకొనండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి అని వాగ్దానం చేశారు, మాట ఇచ్చారు. మీ బిడ్డను దీవించండి మా నాయన. శాంతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత తెచ్చండి. ఎటువంటి తొందర ఎవరికి కలగకుండా కాపాడి అయ్యా ఈ ఇల్లు పూర్తయ్యేంత వరకు మీ యొక్క హస్తాల్లో ఉంచండి ప్రభావ. మేస్త్రికి కానీ నాయన వారికి మంచి జ్ఞానం తెచ్చండి, విశేషమైన జ్ఞానం తెచ్చండి. ఎట్లా కట్టాలో, ఏ విధంగా కట్టాలో మీ బిడ్డలకి విశేషమైన మీ జ్ఞానంతో నింపండి. సకాలంలో గృహం పూర్తవడానికి సహాయం చేయమని. యెహోవా ఇల్లు కట్టించని ఎళ్ళ దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నారు. యెహోవా పట్టణమును కాపాడని ఎళ్ళ దాని కావలి కాయవారు మేలుకొనుంటే వ్యర్థమన్నారు. మీ కృప, మీ సన్నిధి బిడ్డలకు తోడించి అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు వంటి బిడ్డల పక్షం గొప్ప కార్యం చేయమని మా ప్రభు అయిన యేసయ్య నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వచ్చినటువంటి ఒక స్తుతి గీతాన్ని పాడుకొని దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునామని స్తోత్రాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకున్నాం.
ప్రవక్త అయిన యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో నుండి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించేవాడు కలవాలి. కాబట్టి సియోను అనగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఉన్నటువంటి యెరూషలేము పట్టణం. కాబట్టి దానికి దేవుడే పునాది వేస్తాడని చెప్తాడు. అలాగే భూమికి కూడా దేవుడు ఏ రీతిగా పునాది వేస్తాడు. సియోన్ అంటే యెరూషలేము మందిరం ఉన్నది సియోను కొండ అంటారు. పాత నిబంధనలో సియోను కొండ అంటారు, కొత్త నిబంధనలో యెరూషలేము కొండ అంటారు. ఇదివరకు పెదవాడ అనేవాడు, ఇప్పుడు విజయవాడ అంతే. ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా కొన్నాళ్ళ తర్వాత విజయవాడ పోయి అమరావతి అయితే మొత్తం కలిసి. కాబట్టి యోబు గ్రంథంలో కూడా మరొక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకంగా కోడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాత్రిని వేసిన వాడెవడు? సముద్రం దేని మూలరాత్రిని ఇప్పుడు ఏం చేస్తున్నాం? మూలరాయి వేస్తున్నాం. దేనికి ఎక్కడ వేస్తున్నాం? మూలరాయి కదా. మరి ఇక్కడ దేవుడైన ప్రభు భూమికి మూలరాయి వేస్తాడు. కాబట్టి భూమికి మూలరాయి వేసిన వాడు ఎవరు? దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడు. కాబట్టి ఈ భూగోళానికి మూలరాయి వేసినప్పుడు దేవుడైన ప్రభు, దేవదూతలు అందరూ వచ్చాము, ఇక్కడ మనం ఎట్లా వచ్చాము అట్లా వచ్చినప్పుడు దేవుడైన ప్రభు భూమికి మూలరాయి వేశాడు. ఇది అనగానే మనకేం గుర్తొచ్చింది? ఏది అంత గుర్తు? ఇది కాదు. ఈ భూమిని తయారు చేసేటప్పుడు, పుట్టించేటప్పుడు వేసిన కార్యక్రమం. దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తర్వాత ఆదామవ్వల కార్యక్రమం అనేది మనం తెలుస్తున్నాం. కాబట్టి ఆదామవ్వల కంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితము దేవుడు భూమికి పునాది వేశాడు. ఆ సమయంలో దేవదూతలు అందరూ ఉన్నారు. అంటే లూసిఫరు సైతానుగా మారక ముందు భూమి మీద దేవదూతలు భూమిని చేయక ముందు సంగతి ఇది. భూమిని చేసేటప్పుడు కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి సంకల్పాన్ని దేవుడు. మనిషికి ముందు ఎవరు ఉన్నారండి? దేవుడే ఉన్నాడు. దేవదూతలు ఉండేవాళ్ళు. ఓకేనా? అట్లాగే సొలొమోను రాసిన సామెతల గ్రంథం కూడా 128వ కీర్తన మనందరూ కూడా పరిచయమైనటువంటి వాక్యం. 128వ కీర్తన. చాలా మంది భూమి మీద ఎన్నో ఇళ్ళు కట్టబడి సవాలు ఆగిపోయిన ప్రపంచం ఎన్నో. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు కదా, ఇంట్లోకి వెళ్ళలేరు. ఈలోపు ఏదో దుర్ఘటనలో ఏదైతే అప్పుల పాలైపోయి దాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా చూడాలని ఉంటాయి. కానీ దాన్ని ప్రారంభించేవాడు దేవుడే, కొనసాగించేవాడు దేవుడే, ముగించేవాడు కూడా దేవుడు. అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మరి శాంతి అనేటువంటి సహోదరికి మరి బిడ్డలకి దేవుడు. ఎందుకంటే దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, పెద్దవారి పక్షంగా రాజ్యం ఆడతాడు. దేవుడు బిడ్డలకి ఈ గృహాన్ని మరి ప్రారంభించుకోవడానికి మూలరాయి కూడా ప్రార్థనతో ప్రారంభించబడుతుంది. మరి ప్రార్థనతో కొనసాగించబడి మరి గృహప్రవేశం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీవెనకరంగా దేవుడు జరిగించినట్టు మనందరం ప్రార్థన చేద్దాం. ఇక్కడ దేవుడు ఇవ్వకపోతే, దేవుడు కట్టించకపోతే మనం ఏం కూడా చేయలేం. అటువంటి గొప్ప దీవెన బిడ్డకు తోడైనట్లు, పనివారికి తోడైనట్లు దేవుడు తన మాటలు దీవించాడు. ఆమేన్. ఓకేనా? రండి ప్రార్థన. మీరందరూ వీడియోలు తీస్తే మరి మీరు పడద్దా? డ్వాక్రా నాన్న వచ్చి వెనక్కి వచ్చే ఓనర్ శాంతి స్వరూప గారు ఓనర్ రండి. ఓనర్ 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 అండి. అరే మీరు అడ్లేరా?
పరిశుద్ధ ప్రేమ తండ్రి కొందనాలు మూలరాయి వ్యక్తులు ప్రపంచం పాట పాడదు ఒకటి అనే ఒక పాట పాడదాం. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. పాడదా హల్లెలూయా మరణత హల్లెలూయా పాడదా హల్లెలూయా మరణత హల్లెలూయా సదా పాడద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. చేసిన తర్వాత ఆశ్చర్యకరుడా స్తోత్రం అకపక్షణకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్త స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం అక్క పాడు. ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయ గీతము మనసార నేను పాడదా నా విజయముకే ప్రాణ త్యాగము చేశావు నీవు. మా దేవా ప్రియబిడ్డలకి స్తోత్రం. జరిగించిన మొదలై కార్యక్రమం బట్టి ఈ పని ప్రారంభం నుండి ముగింపు వరకు కృపద ఇచ్చేది తీర్చి ఆశ్చర్యకరమైన సహాయం తెచ్చేసి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మహిం పొందమని మీరే తోడుగా నీడగా నడిపించమని యేసునామములో పరమతండ్రైన దేవుని యొక్క ప్రేమ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకి నిత్య సహవాసము ఈ నిర్మాణం ప్రారంభించబడిన గృహానికి కట్టించుకొంచిన బిడ్డలకి కట్టే బిడ్డలు కానీ కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మీ పక్కన నుంచుంటాం. ప్రశాంతి కొట్టాలి. మీరు కొట్టిన తర్వాత నేను కొడతాను. మేస్త్రి గారు కొట్టండి. కట్టేది మేస్త్రి గారు. అనయ్య గట్టిగా ఒక దెబ్బతో అనయ్య ఒకే ఒక దెబ్బతో లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టొచ్చా? వెనక్కి జరుపు అనయ్య ఇటుకరా వెనక్కి జరుపు అనయ్య. ఎట్లా పెట్టాలి? బయటికి వెళ్ళు నాన్న బయటికి వెళ్ళు. లెఫ్ట్ హ్యాండ్ తొందరపోయింది. గట్టిగా లాగు హైలెస్ అన్నట్టు ఒకే ఒక దెబ్బ. ఆహా ఓహో అబ్బా ఏం కొట్టావు అనయ్య. అంటే అక్కడ మేస్త్రి గారు
స్థలాన్ని మీ చేతిలో పెట్టాం, మీరే బ్రహ్మాండంగా కట్టాలి. మీరు కొట్టండి, నేను తర్వాత కొట్టాలి. మీరు కొట్టండి. అక్క ఏ కొబ్బరికాయ పగలగొట్టబట్టి ఇటుకరాయి పగలగొట్టావు. వాట్ మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్. కొబ్బరికాయ పగలగొట్టి ఇటుకరాయి పగలగొట్టింది. కొట్టి 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 పలుకు పెడతాను. దాని మీద కొట్టాలా? పగులుతా? గట్టిగా కొట్టు, హాయిలేస్తామని. ఆహా, కరెక్ట్గా పడింది. అబ్బా బాబా, బాగా అలవాటు. ఓనర్ గారు ఆవిడ స్వరూప శాంతి గారు, ఓనర్ గారు. నా పేరే పెట్టుకుంది అక్క. వేసారు కొట్టవే నువ్వు కూడా చిన్ని, ఆనందంగా. మాయ్ పగలు కొట్టు. మేస్త్రి గారు వేస్తున్నారు. ఆంటీ నాన్న ఒక కుర్చీ, నాన్న ఒక్క నిమిషం, ఒక కుర్చీ తీసుకొస్తే కుర్చీ మీద పెట్టి ప్రేయర్ చేయించవే చిన్ని. ప్రశాంతి ఒక్క నిమిషం, ప్రశాంత్ ఒక్క నిమిషం. పలహారం మరి. థ్యాంక్ యూ. వేరే ఉంటుంది. శంకుస్థాపన ప్రోగ్రామ్ అయిపోయిందండి. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరో వీడియోకి. అంతవరకు బాయ్ అండి.